Excuse me, Mr. Uday. Can I sit here for a few minutes? మీకు నా పేరు ఎలా తెలుసు? అది మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా కనిపించారు. ఈ వాట్సాప్ ఫేస్బుక్ జనరేషన్లో అమ్మ కంటే అమ్మాయికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారని నాకు తెలుసు. కానీ మీరు మీ పేరెంట్స్కి ఇచ్చిన ఇంపార్టెన్స్, యాటిట్యూడ్ నాకు చాలా నచ్చింది. అప్పటి నుంచే మిమ్మల్ని ఫాలో అవ్వడం కూడా స్టార్ట్ చేశాను. మీరు నన్ను ఎన్ని రోజుల నుంచి ఫాలో అవుతున్నారా? ఎందుకు? గడిచిపోయిన కాలం మర్చిపోలేని జ్ఞాపకాలని మాకు ఇచ్చింది. ఆ జ్ఞాపకాల పేరే రవి, మా అన్నయ్య. అమ్మంటే ప్రేమ, నాన్నంటే గౌరవం, అన్నయ్య అంటే ప్రాణం అని ఫీల్ అవుతున్న జీవితంలో ఒకరోజు ఆ దేవుడు నా ప్రాణాన్ని తీసుకెళ్ళిపోయాడు. మా అన్నయ్య చనిపోయాడు. ఐఎమ్ సారీ. తడికళ్ళతో బ్రతుకుతున్న నాకు ఒకరోజు మా అన్నయ్యలో ఉన్న మిమ్మల్ని చూశాను. ఆ క్షణం, ఆ ఆశ్చర్యం, ఆ ఆనందం నా మనసులోని బాధకి, నా కళ్ళల్లో కన్నీళ్ళకి ఓదార్పునిచ్చింది. మా అన్నయ్య మళ్ళీ తిరిగి వచ్చాడనిపించింది. అందుకే మిమ్మల్ని ఫాలో అయ్యాను. మీరేం అనుకోకపోతే నేను మిమ్మల్ని అన్నయ్య అని పిలవచ్చా? నాకు ఒక చెల్లుంటే బాగుండు అనిపించింది, కానీ ఆ దేవుడు నాకు అదృష్టాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు నీ రూపంలో అదృష్టం నాకు దక్కింది. థ్యాంక్స్ చెల్లి. చాలా హ్యాపీగా ఉందన్నయ్య. ఈరోజు రాఖీ కదా, అందుకే నీకోసం రాఖీ తీసుకొచ్చాను. ఓ ఆడపిల్లని తల్లి ప్రేమగా పెంచుతుంది, తండ్రి బాధ్యతగా పెంచుతాడు. కానీ అన్నయ్య తల్లిలోని ప్రేమని, తండ్రిలోని బాధ్యతని తీసుకొని చెల్లికి ఎప్పటికీ తోడుగా ఉంటాడు. ఎప్పుడూ అక్కా చెల్లెలకి రక్షగా ఉండు అని చెప్పే ఈ రాఖీ సాక్షిగా చెప్తున్నాను. ఈ రోజు నుండి నీకు ఈ అన్నయ్య ఉన్నాడమ్మా, మర్చిపోకు. చాలా థ్యాంక్స్ అన్నయ్య. నూటికి 90% మంది మగవాళ్ళ జీవితంలో పరిచయం అయ్యే ప్రతి అమ్మాయి దగ్గర నుండి సెక్షువల్గానే ప్రేమను పొందాలనుకుంటాడే కానీ స్వచ్ఛమైన ప్రేమను పొందాలనుకోడు. అంటే ఓ తల్లి ప్రేమగానో, చెల్లి ప్రేమగానో, అక్క ప్రేమగానో, వదిన ప్రేమగానో. కానీ ప్రతి అమ్మాయి తన జీవితంలో పరిచయం అయ్యే ప్రతి అబ్బాయి దగ్గర నుండి స్వచ్ఛమైన ప్రేమనే కోరుకుంటుంది. సో ప్లీజ్ రెస్పెక్ట్ విమెన్. హ్యాపీ రక్షాబంధన్.